రైట్. గోపాల్ రెడ్డి గారు మరి కొద్దిసేపట్లో జాయిన్ అవుతారని తెలుస్తుంది. రాంభూపాల్ రెడ్డి గారు ఉన్నారు మనకి. రాంభూపాల్ రెడ్డి గారు నమస్కారం. నమస్కారం. ఈరోజు ఈ కర్నూలు గడ్డపై జరిగినటువంటి శంకుస్థాపనలు, అదేవిధంగా మోదీ చేసిన కీలక వ్యాఖ్యలు, స్వర్ణాంధ్రతోనే వికసిత్ భారత్ సాధ్యం అవుతుందనేటువంటి ఒక కీలక వ్యాఖ్యలు చేశారు. చాలామంది చెప్తూ ఉంటారు రాయలసీమని రతనాల సీమ చేస్తామని. అది ఇప్పుడు సాధ్యం అవునుందా? మీ మాటలు. రాయలసీమకి ఎటువంటి కొత్త ప్రాజెక్టులు వచ్చినా, ఎటువంటి కొత్త నిధులను కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినా కూడా మనం స్వాగతించాల్సి. కానీ ఇప్పుడు ఇచ్చే ఈ స్థాయి నిధులు కానీ, ఈ స్థాయి అభివృద్ధి పరిపూర్ణ రాయలసీమ అభివృద్ధికి సరిపోదు. మనం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి చరిత్ర చూసుకున్నా, ఇప్పుడు వర్తమానం చూసుకున్నా, రేపు భవిష్యత్తు చూసుకోవాలన్నా కూడా ఇంకా పక్కనున్న కర్ణాటక రాష్ట్రం బెంగళూరుకి దీటుగా, ఇటు సైడ్ ఉన్న చెన్నై మద్రాసుకి దీటుగా ఎదగవలసిన ప్రాంతం రాయలసీమ ప్రాంతం. ఆంధ్రప్రదేశ్ లో దాదాపు 40% భౌగోళిక ప్రాంతాన్ని కలిగి ఉన్నటువంటి రాయలసీమ ప్రాంతానికి ఆ 40% అభివృద్ధికి కేటాయించాల్సిన నిధులను ఏ ఒక్క రోజు కూడా ఏ ప్రభుత్వం కూడా కేటాయించలేదంటే అదేం అతిశయోక్తి కాదు. మనకి రకరకాల కారణాలు ఉండొచ్చు. ఆ టైంలో ఉన్న అధికార పార్టీలకి వాళ్ళకున్న సమస్యల దృష్ట్యా అవి అడ్డం పడి ఉండొచ్చు. కానీ కూడా ఏ బడ్జెట్ లో కూడా ఆ ప్రాంత భౌగోళిక ప్రాంతాన్ని ప్రతిపదిగా తీసుకొని బడ్జెట్ లో కేటాయిస్తేనే ఆ ప్రాంతాన్ని మనం ఒక అభివృద్ధి దిశగా తీసుకొని పోవచ్చు. తర్వాత ఇప్పటికీ కూడా మన కళ్ళకి కనిపిస్తున్నా కూడా ఎందుకో ఏ నాయకుడు కానీ, ఏ రాజకీయ నాయకుడు కానీ, ఏ సామాజిక కార్యకర్తలు కానీ, మీడియా వాళ్ళు కానీ పెద్దగా పట్టించుకొని ఒక అత్యంత ముఖ్యమైన విషయం ఏమంటే, రాయలసీమలో ఈ రోజు కూడా చెప్పుకోదగిన ఒక గొప్ప నగరం లేదు. తిరుపతి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన హిందువుల ధార్మిక క్షేత్రం, ఒక పిల్గ్రిమేజ్ సెంటర్ అయినా కూడా ఇది అటు బెంగళూరుకి ఈక్వల్ కాదు, ఇటు చెన్నైకి ఈక్వల్ కాదు, ఇటు హైదరాబాద్ కి ఈక్వల్ కాదు. మన ఆంధ్రప్రదేశ్ లో వైజాగ్ కానీ, విజయవాడ కూడా ఇది దరిదాపుల్లో లేని పట్టణాలు రాయలసీమలో, ఇంక్లూడింగ్ కర్నూలు. ఏ ఒక్క నగరం కూడా ఈ రోజు వరకు మన దేశంలో ఉన్న గొప్ప నగరాలకి దీటుగా ఎదగని ప్రాంతం ఏదన్నా ఉంటే అది రాయలసీమ ప్రాంతమే. ఈ రోజు అమరావతిని కొత్త నగరంగా నిర్మిస్తున్నారు. దానికి 1,00,000 కోట్లు దాదాపుగా పెట్టే అవకాశాలు ఎంతైనా కనిపిస్తున్నాయి. ఒక పక్క రాయలసీమలో మాత్రం తలమానికమైన ఏ ఒక్క పట్టణం మనకి లేని పరిస్థితుల్లో ఏ పొరపాటైతే హైదరాబాద్ ని డెవలప్ చేసి మనం చేస్తున్నామో, మళ్ళా ఇంకొక విషయం నేను చాలా సూటిగా చెప్తున్నాను. అమరావతి క్యాపిటల్ గా అభివృద్ధికి రాయలసీమ ప్రాంత ప్రజలు ఎవ్వరు వ్యతిరేకం కాదు, ఏ పార్టీ కూడా. ఇక్కడ ప్రజలు అడుగుతున్నది అమరావతిని ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారో అదే విధంగా ఇక్కడ కూడా అవకాశం ఉన్న ప్రాంతాలని, అటు కర్నూలు అయినా, ఇటు తిరుపతి అయినా, ఇటువంటి వాటిని మహానగరాలుగా డెవలప్ చేయాలనేది ఇక్కడ ప్రాంత ప్రజల చిరకాల ఆకాంక్ష. రెండో విషయానికి మనం వస్తే, నిరుద్యోగం అనేది రాయలసీమలో తీవ్రమైన ప్రభావం చూపిస్తా ఉంది. ఇక్కడుండే ఉద్యోగ అవకాశాలు అంతంత మాత్రం కాబట్టి ఇక్కడున్న చదువుకున్న యువత పక్క రాష్ట్రాల వైపు వెళ్తూ అక్కడ జీవనోపాధి వెతుక్కుంటున్నారు. దీనిని మనం పోగొట్టాలంటే రాయలసీమలోనే ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొని వస్తున్న పారిశ్రామిక అభివృద్ధితో పాటుగా ఇంకా పెద్ద ఎత్తున ఉద్యోగ కల్పన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మూడో అంశం నీరు. ఒక మనిషి బతకాలంటేనే నీరు ఈరోజు ప్రాణాన్ని నిలబెట్టేదానికి అవసరం, వ్యవసాయానికి అవసరం. అటువంటి నీరు పారుదల లేని ఒక దుర్భిక్ష ప్రాంతం ఏదైనా ఉంటే అది రాయలసీమే. ఇది గతంలో శ్రీకృష్ణ కమిటీ కూడా చాలా తేటతెల్లంగా చెప్పింది. దేశంలో అత్యంత వెనుకబడిన ప్రాంతాల్లో ఏదైనా ఉంటే అది రాయలసీమ ప్రాంతం వెనుకబడిన ప్రాంతం అని చాలా క్లారిటీతో చెప్పారు వాళ్ళు. కానీ ఈ రోజు కూడా నీటి సమస్యను
శాశ్వతంగా తీర్చే ప్రణాళికలు ఏది మన ప్రభుత్వం చేపట్టలేదు. ఒక విషయం నేను గుర్తు చేయాలి తెలుసుకుంటాను. యాక్చువల్ గా రాయలసీమ వర్షాధార పంటలు పండించే నేల ఇది. ఇక్కడ చెరువులని పునరుద్ధరించాల్సింది పోయి ఉన్న చెరువుల్ని పూర్తి చేసి వాటిని పట్టణాలుగా మార్చేశారు. మిగతా వద్దు, మా తిరుపతి గురించి ఎత్తుకుంటేనే చెప్తున్నాను నేను. తిరుపతిలో 6 చెరువుని పూల్చి కాలనీలు చేశారు. ఆఖరికి కళ్ళు తెరిచి అవిలేలు చెరువుని పూర్తి చేస్తూ ఉంటే దాని మీద సుప్రీంకోర్టులో కేసు వేస్తే ఆ చెరువుని పూడ్చకూడదని స్టే ఇచ్చింది సుప్రీంకోర్టు. రైట్. వర్షాధార పంటలు పండించే చోట్ల చెరువులో నీళ్లు గాని పూర్తి స్థాయి నిలువ ఉంటే వేరే నీటి అవసరాల మీద పెద్ద ఆధారపడవలసిన అవసరం ఉండదు. వీటితో పాటుగా ఈ రోజు వరకు పెండింగ్ ఉన్న గాలేరీ నగరి అందుబాటులోకి రాలేదు. హంద్రీనా వచ్చిందంటున్నారు కానీ అది పూర్తి స్థాయిలో రైతులకు కానీ ఎవరికి అందుబాటు రాలేదు. ఈ ప్రాజెక్టులన్నిటినీ కంప్లీట్ చేసే అంటే ఒక నిమిషం రాంభూపాల్ రెడ్డి గారు, అంటే ఇవాల్టి సభలో అక్కడ పారిశ్రామికంగా డెవలప్ జరగడం వల్ల ఉద్యోగోపాధి అవకాశాలు మెరుగుపడతాయి అనేటువంటి వ్యాఖ్యలు వస్తున్న నేపథ్యంలో కూటమి ఆ దిశగా ముందుకు వెళుతుందా, లేదా గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు కూడా రాయలసీమకి ఏమీ చేయనటువంటి పరిస్థితి ఇప్పుడైనా అది జరిగే అవకాశం ఉందా లేదా? ఒక్క ఇండస్ట్రీ తెచ్చేసి రాయలసీమ మొత్తం అభివృద్ధి అంటే అది మనం ఏమనుకోవాలి నాకు కూడా అర్థం కావడం. నేను పదే చెప్తున్నా, రాయలసీమకు కావాల్సింది సమగ్ర అభివృద్ధి. నేను ప్రతి ఒక్క అంశంలో చెప్తున్నాను. ఇక్కడ ఒక్క మహానగరం లేదు, ఇక్కడ ఒక పెద్ద ఇండస్ట్రీ లేదు, ఇక్కడ ఒక ఎందుకండి గూగుల్ ని వైజాగ్ లో డెవలప్మెంట్ అనేది స్టెప్ బై స్టెప్ కదా. ఇప్పుడు మీరు అన్నారు అమరావతిలానే ఇక్కడ కూడా మహానగరంలా మారాలంటే ఇంకా అమరావతి పూర్తి స్థాయిలో నిర్మాణం కాల, స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి డెవలప్ చేసుకుంటూ వస్తారు కదా. వాళ్ళు 100 సంవత్సరాలు కూడా డెవలప్ చేసుకోండి, మాకు ఏమి ఇబ్బంది లేదు. అమరావతికి ఎంత నిధులు కేటాయించారో రాయలసీమ కూడా ఒక పట్టణానికి అంతే నిధులు కేటాయించాలి కదా. ఎందుకు ఈ వివక్ష ప్రాంతాల మధ్య? అక్కడేమో ఒక మహానగరం నిర్మిస్తామంటారు, ఇక్కడ ఉన్న నగరాలని పక్కన పెట్టేసి వీటి మీద దృష్టి సారించకపోతే. మరి దీనికి అటు మన జయచంద్ర గారు ఏమంటారు చూద్దాం. జయచంద్ర గారు